నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అసెంబ్లీలో తన స్వరం వినిపించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజలకు ప్రతినిధులని, ఓడిపోయిన అభ్యర్థులు కాదని, ప్రజల సమస్యలపై తమని అడుగుతారని, తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి తన నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రూపాయి వచ్చిన పాపాన పోలేదని, కనీసం 100 మీటర్ల రోడ్డు వేసిన దాఖలాలు లేవని, ఇందూరు అర్బన్ నియోజకవర్గం పైన ఎందుకు వివక్ష అని సంబంధిత శాఖల మంత్రులను ప్రశ్నించారు. కొడంగల్ నియోజకవర్గంకి ఇచ్చిన 10% నిధులు తమ నియోజకవర్గానికి ఇచ్చిన ఇందూరు నగరం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని, తన నియోజకవర్గం రోడ్స్, డ్రైనేజీ వ్యవస్థలు సరిగా లేక ప్రజలందరూ నానా ఇబ్బందులు పడుతూ కాలు బయట పెట్టలేని పరిస్థితి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇందూరు నగర ప్రజల బాధలను అర్థం చేసుకొని ఇందూరు నగర అభివృద్ధికి సరిపడ నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేను ఆ 10 కోట్ల విషయము అంటే 6.5 3.5 కోట్ల ఎడ్యుకేషన్, వాటర్ వర్క్స్ మెయింటెనెన్స్ పోగా 6.5 కోట్ల నిధులు పట్టణ అభివృద్ధికి మీరు ఖర్చు పెట్టాల్సిందిగా నేను వారికి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చిన. నా స్వంతానికి ఇవ్వలేదయ్యా, నేను తప్ప పట్టణ అభివృద్ధి కోసమే మంత్రి గారికి నేను ఇవ్వడం జరిగింది. కనుక దయచేసి నేను ఏదైతే మంత్రి గారికి వివరణ డీటెయిల్స్ ఇచ్చినో దాని గురించి ఐటీ ఫండ్ ఖర్చు పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక రోడ్ల విషయానికి మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం వస్తే గత 8 నెలల నుంచి ఏం జరిగిందంటే ప్రభుత్వం మారిన తర్వాత స్పెషల్ ఫండ్ ఆగిపోయింది, టఫ్ ఐడీస్ ఫండ్ ఆగిపోయింది. ఇప్పటి వరకు 8 నెలల్లో 100 మీటర్ల కొత్త రోడ్డు కూడా పడలేదు అధ్యక్ష. నిజామాబాద్ మున్సిపాలిటీ విషయం పరిస్థితి ఇది. ఇక డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ల విషయం కానీ, స్టామ్ వాటర్ కానీ, పార్కింగ్లు కానీ వ్యవస్థలు సరిగా లేక ప్రజలందరూ నానా ఇబ్బందులు పడుతూ కాలు బయట పెట్టలేని పరిస్థితి వర్షాకాలంలో అధ్యక్ష. కొన్ని నియోజకవర్గాలు కేటాయించిన నిధుల్లో కేవలము 10% ఇచ్చిన మా ఇందూరు నగరం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. ఏదైతే ముఖ్యమంత్రి గారి కొడంగల్కి ఇచ్చిన నిధులు మాకు 10% ఇస్తే కూడా చాలా అధ్యక్ష. నిజామాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. ఇక అదేవిధంగా గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు వర్ణించి చెప్పిన డబుల్ బెడ్రూమ్లు 400 డబుల్ బెడ్రూమ్లు రెడీ అయిపోయి అంటే మొత్తం పూర్తయిన 3 సంవత్సరాలంత అధ్యక్ష. ఇప్పుడు అవి శిథిలావస్థకు చేరుతా ఉన్నాయి. అదేవిధంగా 295 డబుల్ బెడ్రూమ్లో 80% వరకు పూర్తయింది. వాటిని పూర్తి చేసి గతంలో ఏదైతే డ్రా సిస్టమ్ ద్వారా ప్రజలకు తెలియకుండా లోపల డ్రా సిస్టమ్ అంటే నామ్స్కు కాకుండా, నామ్స్ పద్ధతి కాకుండా ఇప్పుడు ప్రజల మధ్యన ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ విధంగా ఈ డబుల్ బెడ్రూమ్లు సుమారు 665 ఇండ్లు ప్రజలకు కేటాయించాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఎంతోమంది చదువుకున్న యువత ఉపాధి అవకాశాలు లేక గల్ఫ్ దేశాలకు పోతున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం 45 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఐటీ హబ్ పరిస్థితి ఎట్లా ఉందంటే 680 సిట్టింగ్ సామర్థ్యం ఉన్న ఐటీ కంపెనీలు ఐటీ హబ్లో సగం కూడా 260 సిట్టింగ్ కెపాసిటీ ఫుల్ఫిల్ అయింది. దాంట్లో ఐటీ కంపెనీలకు సగానికి పైగా ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. కారణం ప్రముఖ ఐటీ కంపెనీ లేకపోవడమే అధ్యక్ష. గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారికి మీ ద్వారా కోరుతున్నా, మా జిల్లాలో ఐటీ హబ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి లీడింగ్ ఐటీ కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేసి మా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, షుగర్ ఫ్యాక్టరీల విషయం మనం చెప్పడం జరిగింది అధ్యక్ష. నిజామాబాద్ జిల్లాలో ఆసియాలోనే అతిపెద్దదైన బోధన్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తా అని చెప్పిండ్రు. అదేవిధంగా పక్క జిల్లాలో జిట్టర్లో ఉన్న ముత్యంపేటలో కూడా షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డది. వీటికి మీరు ఏ విధంగా ఎన్ని నిధులు కేటాయిస్తారో చెప్పాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మా జిల్లాలో ఉన్న ఏకైక తెలంగాణ యూనివర్సిటీలో
నిత్యం సమస్యలే. విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ లేకపోవడం అనేది పెద్ద సమస్య అధ్యక్ష. దాన్ని కేటాయించవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. తప్పకుండా ప్రభుత్వము ఇందూరు నగరం పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై.